హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. చూసారా ఎంత బాగుందో? టమాటోలు కనిపించేటట్టు ఎప్పుడు నేను టమాటోలు కనిపించకుండా మీకు రసం చూపించాను. చాలాసార్లు టమాటో కనిపించకుండా దాన్ని గ్రైండ్ చేసేసి అందులో పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ గ్రైండ్ చేసేసి నేను మీకు చూపించాను. ఈ మాట మాత్రం టమాటోస్ కనిపించాలనే చేశాను. నెయ్యి వేసుకుంటాను, చారులో వేసుకుని ఇలా చారన్నం కలుపుకుని టమాటో కనిపించేటట్టు చేశాను ఇవాళ. సో వెరైటీ చారు అనమాట. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి, చేసుకోండి. రసం చాలా మంచిది. ఎంత మంచిదంటే డైజెషన్కి అంత మంచిది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏమైనా ఉంటే అది కూడా పోతుంది. ఈజీగా డైజెస్ట్ అయిపోయి మనకి ఈజీగా ఉంటుంది. మోషన్ క్లియర్ అయిపోతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. జ్వరం వచ్చిన వాళ్ళకు కూడా మనం చారన్నం పెడతాం కదా, అది మనందరికీ తెలుసున్నది. అంత మంచిది చారన్నం. సో మీరు తప్పకుండా చేసుకోండి చారు. నేనైతే గట్టిగా కలుపుకున్నాను. మ్యాక్సిమం ఇంకో గరిటె వేసుకుంటే పలచగా అయిపోతుంది. పలచగా అయిపోతే వీడియో తీయడానికి ఇబ్బందిగా ఉంటుందని నేను ఇలా మీకు చూపించడానికి రాదు కదా, సో అందుకని అనమాట. ఇంకొక గరిటె వేసేసుకోండి. చాలా చాలా బాగుంటుంది టమాటో చారు, అద్దరిపోతుంది. ఇలా ఒడియాలు నంచుకుని తినండి. అసలు నా సామిరంగా ఎక్కడ ఉంటామో అక్కడే తెలీదు, అంత బాగుంటుంది. అంత హెవెన్లో, అంత స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది. ఒక్క చారన్నంతో మన కడుపు నిండిపోతుంది. పెరుగన్నం కలిపేసుకొని తినేచ్చు. ఎప్పుడైనా మనకి ఒంట్లో బాగాలేనప్పుడు ఇలా ఒక్క చారన్నం తినేసేయండి, అద్దరిపోతుందండి. అద్దరిపోతుందంటే అద్దరిపోతుంది. మనకి హ్యాపీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు హాలిడేస్, పిల్లలకి చారన్నం అలవాటు చేయండి. చాలా చాలా మంచిది చారన్నం. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు 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 మర్చిపోవద్దు. వెరీ వెరీ టేస్టీ టమాటో చారు. బాయ్ అండి.